సిద్ధార్థ పేరుతోటి ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్ బర్డ్ ఎ లాట్. కానీ ఇందాక మన పెళ్లి చూపుల ప్రొడ్యూసర్ కందుకూరి గారు చెప్పిన రీజన్తో కాదు, సిద్ధార్థ బుద్ధుడు అని ఒక పీస్కి ఒక ప్రతీక. నేను గూండాల గురించి, రౌడీల గురించి, వయలెన్స్ గురించి నేర్చుకుంది సిద్ధార్థ కాలేజ్ విజయవాడలో. నా కనెక్షన్ అది సార్. సో ఆ సిద్ధార్థలో నేర్చుకున్న రౌడీజం నుంచే ఇవాళ నేను దాసరి కిరణ్ ప్రొడ్యూసర్గా వంగవీటి సినిమా తీస్తున్నాను. సో ఇది నాకు తెలిసి ఆయన కూడా ఆలోచించారు ఈ కనెక్షన్ ఎంతవరకు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ నాకు ఈ సినిమాకి సంబంధించి. ఒకటి, టూ టెక్నీషియన్స్ హూ హ్యావ్ నా కెరియర్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసిన గోపాల్ రెడ్డి గారు. బికాజ్ ఫస్ట్ టైం నేను నా ఫస్ట్ సినిమాకి బ్రేక్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ చాలామందికి తెలిసింది నాకు ఎక్స్పీరియన్స్ అసలు లేదని. నేను ఏ షాట్ అడిగినా అసలు ఏ మాత్రం అది కుదరదు, ఇది అవ్వదు, లేకపోతే నువ్వేంటి నాకు చెప్పేది అనేది లేకుండా హీ డిడ్ హిస్ లెవెల్ బెస్ట్ టు గివ్ మీ వాట్ ఎవర్ ఐ వాంట్. అండ్ మెనీ టైమ్స్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాను. సార్ వన్ మోర్ టైమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మకి నాకు ఇప్పుడు క్షణక్షణం సినిమాకి నేను కీరవాణితో పనిచేస్తున్నప్పుడు మోస్ట్లీ మనీష్ శర్మ ప్రోగ్రామింగ్ చేసేవాడు కీబోర్డ్. అప్పుడు నాకు చాలా పరిచయం. ఆ పరిచయంతో ఐ హ్యాడ్ ఎన్ ఇంప్రెషన్. రాత్రికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత, దాని తర్వాత ఐ హ్యాడ్ నేను బాస్ ఈజ్ బ్యాక్తో నా సినిమా చిరంజీవి గారితో నేను తీస్తున్నప్పుడు నేను చిరంజీవి గారికి వినిపించాను మనీష్ శర్మ పాట ఒకటి. అది ఈయన మనీష్ శర్మని పెట్టుకుందామండి అని చెప్తే ఆయన హీ ఆల్సో లైక్ దట్ సాంగ్ వెరీ మచ్. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. కానీ చిరంజీవి గారికి వచ్చిన ఆ ఇంప్రెషన్ తోటి ఆయన నెక్స్ట్ సినిమాకి మనీష్ శర్మని కంటిన్యూ చేశారు. సో దానివల్ల ఒక లైఫ్లో ఒక లెసన్ ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్ అవ్వవు. కానీ చిరంజీవి గారి సినిమా లేకపోయినా దాని మూలాన మనీష్ శర్మ అనే ఒక టాలెంట్ ఇండస్ట్రీలోకి వచ్చింది, విచ్ ఐ థింక్ ఈజ్ టెరిఫిక్. సో నథింగ్ గోస్ వేస్టెడ్ అనేది ఒక పాయింట్. గోస్ ఆల్ ద గ్రేట్ పీపుల్ హియర్, బాబీ జస్ అండ్ ద గ్రేట్ బ్రదర్స్. నేను విజయవాడలో సినిమా టికెట్ కొనడానికి డబ్బులు లేని రోజుల నుంచి థియేటర్లో డైలాగ్ పరచురి బ్రదర్స్ అని వస్తే ఒక హెయిర్ రైజింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలైనా అదే సౌండ్ ఇంకా పెరుగుతూ పోతుంది కానీ తగ్గదు. అదేంటి సార్, ఐ డోంట్ నో వాట్ అదేంటి దాని ఆ సౌండ్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లా. అండ్ ఇట్ ఈస్ హార్ట్నింగ్ టు సీ ఖైదీ 150లో కూడా మళ్ళీ మీరే అన్నీ అయ్యాక. అండ్ more or less I am extremely happy with whatever I saw. I think Sagar has got a very good screen presence. The girls are looking very beautiful and I just wish everything a kind of a commercial element gani, songs gani, లేకపోతే very hard hitting action, everything. More than anything else, నేను ముందు చెప్పినట్టు సిద్ధార్థలోంచి వంగవీటి రావడం అనే ఒక స్ట్రేంజ్ కనెక్షన్. And I wish everyone very very well and I think this film is going to do very well. Thank you. లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా